నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మనకు అనిపిస్తూ ఉంటుంది కదా, అరే మనం ఎటువైపు ప్రయాణిస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, వేర్ ఆర్ వి హెడింగ్ టువర్డ్స్. చాలా చేస్తూ ఉంటాము, కానీ లైఫ్ మనల్ని ఎటువైపు తీసుకొని వెళ్తుందో మనకి అర్థం కాకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది, అసలు నాకు ఇదంతా అవసరమా, నేను కరెక్ట్గా నేను చేయాల్సిందే నేను చేస్తున్నానా లేదా. సో మనకి ఈ వీడియో ద్వారా మనం ఏం చూస్తున్నాము అంటే, మీరు కంఫర్టబుల్ ప్లేస్లో ఉన్నారా, లేక డెస్పరేట్గా ఉన్నారా, మారాలి, చేంజ్ రావాలి అనుకుంటున్నారా. ఈ రీడింగ్ ద్వారా మీకు క్లారిఫై చేస్తాను. నేను మీ వైపు ఏం వస్తుంది, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ వైపు వెళ్తున్నారు, అండ్ థింగ్స్ యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్ ఇన్ ఆర్డర్ టు మేనిఫెస్ట్ బెస్ట్ థింగ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ లైఫ్కి కావచ్చు, మీకోసం కావచ్చు, మీరు ఏ విధంగా ఉంటే అది మీకు ఇంకా మంచి మంచి చేంజెస్ని తీసుకొని వచ్చి మీకు మీరు ఒక బెస్ట్ లైఫ్ని మీరు గిఫ్ట్ చేసుకోగలుగుతారు. మనం ఈ వీడియోలో చూద్దాం. అంటే ఒక అన్సర్టనిటీ నుంచి మనం ఒక సర్టైన్ స్టేట్లోకి రావడానికి మనకి ఈ వీడియో హెల్ప్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ మనం టారోని కోరుకుందాం, దట్ వేర్ ఈజ్ మై లైఫ్ హెడింగ్ టువర్డ్స్. సో ఎటువైపు అయితే నేను ప్రయాణిస్తున్నానో, లేదు ఎటువైపు అయితే జీవితం నన్ను తీసుకొని వెళ్తుందో, అటువైపు నాకు మరీ డిస్కంఫర్ట్స్ లేకుండా, అంటే నేను ఒక కంఫర్టబుల్ ప్లేస్లోకి వెళ్ళి నేను దాన్ని ఆస్వాదించేలాగా ఉండేలాగా బ్లెస్ చేయమని చెప్పి మనం యూనివర్స్ని కోరుకొని మనం ఈ రీడింగ్ని స్టార్ట్ చేద్దాం. ఇది 2 పాయిల్ కార్డ్ రీడింగ్. పాయిల్ నెంబర్ 1, పాయిల్ నెంబర్ 2 నేను సింపుల్గానే పెట్టాను. ఇక్కడ లెటర్స్ ఉన్నాయి. మీరు 2 పాయిల్స్ చూసి మీకు ఏదైతే చాలా దగ్గరగా ఉందో దాని ప్రకారం బ్లెస్సింగ్స్ అయినా క్లెయిమ్ చేయొచ్చు. లేదు మీ పేరులో మొదటి అక్షరం ఎటువైపు అయితే ఉందో ఆ పాయిల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పాయిల్ 1, ఎవరి పేర్లు అయితే ఈ అక్షరాలతో మొదలవుతాయో, లేదు ఎవరైతే పాయిల్ 1కి అట్రాక్ట్ అయ్యారో, మీ రీడింగ్కి స్వాగతం. నాకు నిన్నటి నుంచి ఈ కార్డ్స్ చాలా పర్సనల్ ఫేవరెట్ అయినాయి. సో మనం ఆరికల్ కార్డ్స్ యాజ్ వెల్ యాజ్ టారో కూడా తీసుకొని మనం రీడింగ్ చూద్దాం. పాయిల్ నెంబర్ 1 వాళ్ళ జీవితం, వేర్ ఆర్ దే హెడింగ్ టువర్డ్స్, అండ్ వాళ్ళు ఒక కంఫర్టబుల్ ప్లేస్ని రీచ్ అవుతున్నారా, లేదు ఈ డిస్టర్బెన్సెస్లో వాళ్ళు ఇంకా స్ట్రగుల్ అవుతున్నారా, ఈ మార్గం వాళ్ళకి ఏమి చూపిస్తుంది, వాళ్ళు ఎటువైపు వెళ్ళాలి అనుకుంటున్నారు. చూద్దాం. గేట్వే, బ్యూటిఫుల్. నేను ఈ టాప్ ఆఫ్ ద డెక్లో ఉన్న కార్డ్ని కూడా నేను తీసుకుంటాను. థ్రైవింగ్. ఒకేసారి అన్ని కార్డ్స్ తీసుకొని మనం రీడింగ్ ఒకటేసారి అన్ని కార్డ్స్ తీసుకొని మనం చూద్దాం. వేర్ ఈజ్ లైఫ్ హెడింగ్ టువర్డ్స్. పాయిల్ నెంబర్ 1 వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళ జీవితం ఎటువైపు వెళ్తుంది, సో ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. మెటీరియల్ హార్వెస్ట్, విక్టరీ. టాప్ ఆఫ్ ద డెక్లో ఫౌండేషన్ అండ్ అచీవ్మెంట్. మనం టారో కూడా తీసుకుందాం. చోటు కార్డ్స్, స్టీవ్ పంక్ కార్డ్స్ ఇవి. ఈసారి దీంట్లో ఇది పెద్ద డెక్ కూడా ఉంటుంది. ఈసారి నేను పెద్ద డెక్ తీసుకుంటాను.
నాకు ఈ కార్డ్స్ అంటే చాలా ఇష్టం. బుజ్జి కార్డ్స్ క్యూట్గా ఉంటాయి అండ్ చాలా పవర్ఫుల్ కార్డ్స్. మనకి ఎనర్జీస్ చాలా ఇంటెన్స్ ఉంటాయి, అక్యురేట్గా చెప్తుంది. సో పేజ్ ఆఫ్ వాండ్స్, డెవిల్, నైట్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మెటీరియల్ హార్వెస్ట్, Five of Wands, Queen of Swords, Emperor, Page of Pentacles, top of the deck lo. సో ఈ పైల్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ పైల్ వాళ్ళకి స్ట్రగుల్ వీళ్ళ సొంత ఫ్యామిలీ మెంబర్స్తోనే ఉంటుంది. ఎవరో మీ ఫ్యామిలీలో మీకు అగెయిన్స్ట్గా వర్క్ చేస్తున్నారు. మీరు వీళ్ళకి ఇంకొంచెం చెప్పే కొద్దికి మీకు ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతాయి. వీళ్ళెవరో కూడా మీకు తెలుసు, కానీ వాళ్ళతో మీరు డిస్కస్ ఇంకా చేస్తున్నారు. వాళ్ళకి ఎంత మీ గురించి తెలుస్తుందో మీరు అంత నష్టపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు తెలిసి ఉండింటే, వాళ్ళ ఇంటెన్షన్స్ మీకు తెలిసి ఉండింటే, మీకు అర్థమై ఉండింటే, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వల్ల కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం వల్ల కావచ్చు, లేదు వాళ్ళు పక్కన వాళ్ళకి మీ గురించి చెప్పే విధానం బట్టి కావచ్చు, ఏదో ఒక విధంగా మీకైతే అర్థమవుతాను ఉంటుంది వీళ్ళకైతే నా పైన ఈర్ష్య ఉంది, వీళ్ళు నా గురించి చెడుగా చెప్పడం కానీ, నాకు చెడు జరగాలని కోరుకోవడం కానీ, నేను ఎదుగుతుంటే ఓర్వలేకపోవడం అనేది వీళ్ళైతే చాలా క్లియర్గా వీళ్ళ ముఖాల్లో వీళ్ళ మాటల ద్వారా మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళతో మీరు ఇంకా ఎక్కువ మీ గురించి డిస్కస్ చేయడం కానీ, లేదు మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పడం కానీ చేసినారంటే మీకు ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. సో మీరు ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి అంటే, మీరు ఇట్లాంటి వాళ్ళతో మీరు డిస్కస్ చేయడం ఆపేసేయాలి. వేర్ ఈజ్ లైఫ్ హెడింగ్ టువర్డ్స్, మీరేమంటే సక్సెస్ వైపు వెళ్ళాలని చూస్తున్నారు. మీ లైఫ్లో మీరు ఒక స్టెబిలిటీ, గ్రోత్ని, మీకంటూ మీరు ఒక బ్రైట్ ఫ్యూచర్ని మీరు ఊహించుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీకు అగెయిన్స్ట్గా ఊహించుకుంటున్నారు. మీరు ఎదగడం కానీ, మీరు మంచిగా ఉండడం కానీ వీళ్ళకి ఇష్టం లేదు. సో ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, ఇక్కడ చూడండి మనకి డెవిల్ కార్డ్ వచ్చింది, థ్రైవింగ్, నైట్ ఆఫ్ వాండ్స్ అని వచ్చింది. నైట్ ఆఫ్ వాండ్స్ అంటే వీళ్ళు అంత పెద్ద వయసు వాళ్ళు ఉండరు, అట్లని చిన్నగా కూడా ఉండరు, మధ్య వయసు వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటెన్షన్స్ సరిగ్గా లేవు మీ పట్ల. వాళ్ళు కోరుకుంటున్నారు, థ్రైవింగ్ అంటే కోరుకుంటున్నాం, మనకు ఏదో కావాలని కోరుకుంటున్నాం. ఇంటెన్షన్స్ కరెక్ట్గా లేవు. ఇక్కడ మెటీరియల్ హార్వెస్ట్, మీకు ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో రాబందుల్లాగా తన్నుకొని పోవడానికే ఎదురు చూస్తున్నారనమాట. మీ పైన చూడండి, ఇక్కడ గొడవ కయోస్ చూస్తున్నారా, గొడవలకి రావడం. కరెక్ట్గా ఇప్పుడు ఏదన్నా ఇంకా మనము ఇది చేద్దాము అనుకున్నప్పుడు ఏదో విధంగా ఆటంకాలు సృష్టిస్తూ ఉంటారనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు మీ ఎదుగుదలని. కరెక్ట్గా మీకు ఎప్పుడైతే సంపద వస్తుందో, ఇక్కడ మెటీరియల్ హార్వెస్ట్ కార్డు ఉంది చూడండి, ఎప్పుడైతే సంపద వస్తుందో అప్పుడు ఏదో విధంగా అడ్డుపుల్లలు వేయడానికే చూస్తున్నారనమాట. మీరు సక్సెస్ఫుల్గా స్ట్రాంగ్గా గ్రో అవ్వడం వీళ్ళకి ఇష్టం లేదు. సో అందుకనే వీళ్ళు ఏంటంటే ఏదో విధంగా మీకు అడుగడుగున ఆటంకాల్ని సృష్టిస్తున్నారు. అనుకున్నంత కంఫర్టబుల్ ప్లేస్లో అయితే మీరు లేరు. మామూలుగా అయితే మీరు చాలా కంఫర్టబుల్ ప్లేస్లో ఉండాలి. మీరు చేస్తున్న హార్డ్ వర్క్కి, మీకు వస్తున్న ఫలితానికి మీరు మంచి సక్సెస్ని చూసి ఉండాలి. కానీ వీళ్ళ ఈర్ష్య వల్ల, వీళ్ళు మీ వైపు పంపిస్తున్న ఈవిల్ ఐజ్, దిష్టి, దీనివల్ల
మీరు ఎదగలేకపోతున్నారనమాట. ఇక్కడ చూడండి, ఎంపరర్ చాలా స్ట్రాంగ్ పొజిషన్లోకి వెళ్ళాలి, చాలా పవర్ఫుల్ ప్లేస్లో ఉండాలి, కంఫర్టబుల్గా. ఇక్కడ ఫౌండేషన్ అండ్ అచీవ్మెంట్. ఇది 4 ఆఫ్ వాండ్స్ కార్డ్, ఇది 6 ఆఫ్ వాండ్స్. 6 ఆఫ్ వాండ్స్ అంటే విక్టరీ, 4 ఆఫ్ వాండ్స్ అంటే మనకి స్ట్రక్చర్, స్టెబిలిటీ, కంఫర్టబుల్గా కంప్లీషన్కి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇల్లు, ఫౌండేషన్ అండ్ అచీవ్మెంట్. మనం అచీవ్ చేసినాం, మనం పొందినాం దాన్ని. దేన్ని పొందినాం? పవర్ని పొందినాం, ఒక స్ట్రాంగ్ పొజిషన్ని పొందినారు మీరు. కానీ అది పూర్తిగా మీరు ఆస్వాదించలేకపోతున్నారనమాట. ఇక్కడ ఎట్లయితే ఇంద్రధనస్సు ఉందో అలా లైఫ్ చాలా కలర్ఫుల్గా, బ్రైట్గా ఉండాల్సిన లైఫ్లో వీళ్ళు ఏంటంటే డార్క్ ఎనర్జీస్ని తీసుకొని వస్తున్నారు. గేట్వే, మన దారికి అడుగడుగున అడ్డుపడుతున్నారనమాట వీళ్ళు. సో ఇక్కడ పేజ్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ నైట్ ఆఫ్ వాండ్స్. వీళ్ళు మధ్య వయసులో ఉంటారు. వీళ్ళు మరీ చిన్న వయసు వాళ్ళు కాదు, మరీ పెద్ద వయసు వాళ్ళు కాదు, మధ్య వయసులో ఉంటారు వీళ్ళు. సో వీళ్ళు ఏంటంటే మీకు వస్తున్న ఏవైతే బ్లెస్సింగ్స్ మీ వైపు వస్తున్నాయో వాటికి బ్లాకేజెస్ లాగా నిలుస్తున్నారనమాట. ఇక్కడ చూడండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా. ఇక్కడ మీకు గుడ్ న్యూస్ కావచ్చు, లేకపోతే ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా కానీ కొత్తగా చేయడానికి కానీ, మనము ఎదగడానికి లైఫ్లో ఇంకొక మెట్టు పైకి ఎదగడానికి మనకి ఆటంకాలను సృష్టిస్తున్నారు అనమాట. గొడవలు క్రియేట్ చేయడం, ఏదో విధంగా మనల్ని మభ్యపెట్టి మనల్ని సైడ్ ట్రాక్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీనివల్ల మీరు అనుకున్న పొజిషన్లోకి మీరు వెళ్ళలేకపోతున్నారు. మీరు మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారు కదా మీ బెస్ట్ లైఫ్ని. మీరు అట్లా మేనిఫెస్ట్ చేయాలనుకుంటే మటుకు మీకు వీళ్ళు తెలుసునింటారు, బాగా తెలుసునింటారు. వీళ్ళు ఇట్లాంటి ఇంటెన్షన్స్తో ఉన్నారని కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. వీళ్ళని దూరం పెట్టేసినారంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. వీళ్ళు మీ దగ్గర ఉన్నంత వరకు, వీళ్ళతో మీరు డిస్కస్ చేస్తున్నంత వరకు, వీళ్ళకి మీ గురించి తెలుస్తున్నంత వరకు మీరు ఎదగలేరు. వీళ్ళు ఎదగనివ్వరు. ఏదో విధంగా మీ వైపు ఆ నెగిటివ్ ఎనర్జీని పంపిస్తూనే ఉంటారనమాట. డైరెక్ట్గా వీళ్ళు చేయలేకపోతే ఇండైరెక్ట్గా ఇంకెవరి ద్వారా అయినా కూడా పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మల్టిపుల్ పీపుల్ ఉన్నారు, 2 అడ్డగిస్తున్నారు. సో అలా మాదిరా వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకపోయినా కానీ ఇంకెవరి ద్వారా అయినా కానీ మన లైఫ్ మంచిగా ఉండనివ్వకుండా మనకి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయడం కానీ, మన గురించి చెడుగా ప్రచారం చేయడం కానీ, ఏదో విధంగా ఆటంకాలు అయితే సృష్టిస్తున్నారనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైతే మీరు దూరంగా ఉంటారో అప్పుడు మీరు ఏదైతే మీ కష్టంతో మీరు చేసుకుంటున్నారో ఆ పూర్తి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు, మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. మీరు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్లోకి వచ్చి మీరు ఏవైతే అచీవ్ చేసినారో, మీరు ఏదైతే కష్టపడి సాధించుకున్నారో వాటి పూర్తి ఫలితాన్ని మీరు పొందగలుగుతారనమాట. సో ఈ గేట్వే ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ కోరికలు తీరుతాయి, వీళ్ళ కోరికలు కాదు. ఇప్పుడు వీళ్ళ కోరికలు తీరుతున్నాయి. వీళ్ళు చాలా ఇంటెన్స్ ఎనర్జీస్ ఉన్నాయి వీళ్ళల్లో. చాలా ఈర్ష, చాలా ఒప్పంతనం, ఈగోయిస్టిక్ పీపుల్ అనమాట వీళ్ళకైతే మటుకు ఈ డార్క్ ఫోర్సెస్ నుంచి అయితే మటుకు దూరంగా ఉండండి. మీరు ఖచ్చితంగా మీ సక్సెస్ని అయితే మీరు పొందగలుగుతారు. ఇలాంటి వాటి నుంచి మనం ఎలా దూరంగా ఉండగలుగుతాము అంటే, నేను ఒక టెక్నిక్ చెప్పనా. ఒక గ్లాస్ నీళ్లు తీసుకోండి శనివారం రోజు. సో శనివారం రోజు ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకోండి. గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని మంచి నిమ్మకాయ, కుళ్ళిపోయిందో చెడిపోయిందో లేకపోతే దానిపైన మచ్చలు ఉండేది కాదు, మంచి నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని ఆ నీళ్ళల్లో వదలండి. ఆ నిమ్మకాయ కానీ కిందకి మునిగిపోయింది అంటే మనకి ఆ దిష్టి దోషాలు, ఆ చెడు నెగిటివ్ ఎనర్జీ అంతా ఉన్నట్లు. అది లేకుండా తేలిందంటే మన ఎనర్జీస్ మంచిగా ఉన్నట్లు. సో మన ఎనర్జీస్ మంచిగా ఉంటే ఆ ఎనర్జీస్ని మనం కాపాడుకోవాలి కదా. కాబట్టి దిష్టి పైన మీకు నమ్మకం ఉంటే మీరు దిష్టి తీసుకోవడం కానీ, లేదు నల్ల చుక్క ఎక్కడో ఒక చోట చెవు వెనకల్లో కావచ్చు, ఎక్కడో ఒక చోట అరికాల్లో కావచ్చు, అట్లా పెట్టుకొని బయటికి వెళ్ళడం కానీ, వీళ్ళకి మటుకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీ గురించి పోనీకుండా, మీరు వీళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకోకుండా, వీళ్ళకి డైరెక్ట్గా మీ నోట్ నుంచి ఏది చెప్పకుండా మీ ఎనర్జీస్ని అయితే మీరు కాపాడుకోండి. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. ఇలాగని మీరు చేసినారంటే మీ బెస్ట్ లైఫ్లోకి, మీ బెస్ట్ పార్ట్ ఆఫ్ లైఫ్లోకి మీరు ఎంటర్ అవ్వగలుగుతారనమాట. ఇక్కడ మీకు ఇదే అడ్డంకి.
దీనివల్లనే మీకు దక్కాల్సినంత కంప్లీట్ సక్సెస్ ఇక్కడ మీకు దక్కకుండా పోతుంది. 9 అంటే కంప్లీషన్స్కి వచ్చింది, ఇక్కడి నుంచి ఇంకేదో కొత్తగా స్టార్ట్ అవ్వాలి. 6 అంటే ఒక హార్మోనియస్ లైఫ్లోకి రావాలి. 4 అంటే ఒక స్ట్రక్చర్, ఒక స్టెబిలిటీ. ఒక ఇల్లు అయితే మీరు ఖచ్చితంగా మీకంటూ మీకు ఒక సొంతం ఇల్లు అయితే ఉండాలి. కొంతమందికి ఇది కూడా ఒక సూచన లాగా, మీరు ఎంత మీ దగ్గర ఉన్నా కానీ మీరు సొంతం ఇంట్లో ఉండకుండా ఉంటారు, మీరు బాడీ ఇంట్లోనే ఉంటారు అనమాట. సొంతం ఇల్లు మీ కళ అనేది ఇప్పటి వరకు మీకు నెరవేరలేదంటే ఇలాంటి వాళ్ళ వల్లనే మీకు నెరవేరట్లేదు. ఇక్కడ చూడండి, ఇల్లు, ఇంటి ముందర 3 ఉన్నారు. సో ఇల్లు మీ కళ అయిన ఉంటుంది. మీరు ఆ ఇంటిని సాకారం చేసుకునేదాన్ని చేసుకోగలుగుతారు. మీ దగ్గర ఆ సంపద ఉంది, మీ దగ్గర ఆ స్ట్రెంగ్త్ ఉంది, మీ దగ్గర ఆ పొటెన్షియల్ ఉంది, కానీ చేసుకోలేకపోతున్నారు. అది కూడా కొంతమందికి ఇండికేషన్. సో బాగా ఫుడ్ తినచ్చు అంటే మనకు అన్నీ ఉంటాయి, కానీ మనం వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనుభవించలేం. అది గుర్తుపెట్టుకోండి. మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని అనుభవించాలి అంటే మటుకు ఇలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ లెటర్స్తో మీ పేరు స్టార్ట్ అవుతుంది లేదు పైల్ 2గానే సెలెక్ట్ చేసుకున్నారో ఈ రీడింగ్కి స్వాగతం. మనం చూద్దాం పైల్ 2 వాళ్ళ లైఫ్ వేర్ ఈజ్ ఇట్ లీడింగ్ టు, అండ్ మీరు డెస్పరేట్గా ఉన్నారా, ఈ మార్పులు నా లైఫ్లో జరిగితే బాగుండు. సో మనం అలాంటి వాటిని అన్నిటినీ క్లారిఫై చేసుకుందాం. మీ వైపు ఏమొస్తుంది, మీరు ఎటువైపు వెళ్తున్నారు, ఎటువైపు వెళ్తే మీ లైఫ్ ఇంకొంచెం బెటర్ అవుతుంది, ఇవన్నీ మనం చూద్దాం. మనం ఫస్ట్ అయితే కార్డ్స్ అన్నీ తీసేసుకుందాం. కార్డ్స్ తీసేసుకొని ఆ తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం, పైల్ నెంబర్ 2 వాళ్ళ కోసం, పొటెన్షియల్, ప్లెజర్. ఓ, టాప్ ఆఫ్ ద డెక్లో ఫ్రీడమ్. తీసుకుందాం ఈ కార్డ్ని కూడా. మనం ఇంకా కొన్ని కార్డ్స్ తీసుకుందాం. పొటెన్షియల్, ప్లెజర్, ఫ్రీడమ్. PF 2 లెటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. మేబీ మీ పేర్లు దీంతో స్టార్ట్ అవుతుంటే మీ లైఫ్ కూడా చాలా ప్లెజరబుల్గా, యూ హ్యావ్ దట్ పొటెన్షియల్. బేసిక్గా మీలో ఆ స్ట్రెంగ్త్ ఉంది. మనలో ఆ స్ట్రెంగ్త్ లేకపోతే మనం అచీవ్ చేయలేము కదా. మీలోనే బేసిక్గా ఆ స్ట్రెంగ్త్ ఉంది, మీరు అచీవ్ చేయగలుగుతారు. మీరైతే లైఫ్లో ఒక మంచి ప్లేస్లోకి వెళ్ళగలుగుతారు. ట్రాప్డ్ ఇన్ ఫియర్, డిసెప్షన్ అండ్ ఎన్వీ, రికగ్నైజేషన్ అండ్ రివార్డ్. టాప్ ఆఫ్ ది డెక్లో మూవింగ్ ఆన్. నేను ఈ కార్డ్ని కూడా తీసుకుంటాను. మీరైతే ఎనర్జీ షిఫ్ట్లోకి రావాలి. మీరు మెడిటేషన్ చేయడం చాలా మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెంటాలిటీ, మన వే ఆఫ్ థింకింగ్నే మనం మార్చుకోవాలి. ఇక్కడ మీకు దేనివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయంటే అది మీ ఆలోచన ధోరణి వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. లేని భయాలను ఊహించుకోవడం కానీ, దీనికి ఒక రీజన్ కూడా ఏదైనా ఉంటుందంటే మిమ్మల్ని ఎవరో దారుణంగా మోసం చేసి ఉంటారు. సో ఈ మోసం ఒకరి వల్ల అయినండదు, మల్టిపుల్ పీపుల్ మోసం చేసిన దానివల్ల అదొక భయం లాగా ఏర్పడిపోతుంది కదా. అది చాలా స్ట్రాంగ్ ముద్ర పడిపోయింది మీ మనసులో. సో యూ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్. ఒక కష్టం వచ్చిందనో లేకపోతే ఒక ఓటమి ఎదురైందని చెప్పో మనం అక్కడే కూర్చునేసామంటే ఇంకా మనకి ముందరికి ఏముండదు. పక్షికి ఇక్కడ స్వేచ్ఛ వచ్చింది, ఎగిరిపోవచ్చు.
ఇంకా బందీలాగా అక్కడే ఉండని అవసరం లేదు. ఫస్ట్ మనసులోంచి ఆ భయాలని, ఏమన్నా నెగటివ్ థాట్స్ ఉంటే వాటిని తీసేసేయండి. మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించుకుంటారో మీకు అంత మంచి రిజల్ట్స్ వస్తాయి. మీ భయాలే మీ ఓటమికి కానీ మీ ప్రాబ్లమ్స్కి కానీ మేజర్ రీజన్ అవుతుంది. భయపడుతున్నంతకాలం గుర్తుపెట్టుకోండి, తరుముతూనే ఉంటుంది. ఆ భయం మనల్ని తరుముతూనే ఉంటుంది. ఎంత దూరం పరిగెడతారు? ఎప్పటి వరకు పరిగెడతారు? ఎక్కడో ఒక చోట ఆగాలి కదా. కొండ చివరి వరకు వచ్చారు, ఇంకా లోయ ఉంది. ఇంకా కూడా పరిగెడతారా లేకపోతే అక్కడికి ఆగిపోతారా? మీకు రెండే ఆప్షన్స్ ఉన్నాయి. లైఫ్ అండ్ డెత్ సమస్య అంటారు కదా, అది ఎగ్జాక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది. బతికి గెలిచి చూపిద్దామా, ఓటమిని అంగీకరించి విరమిద్దామా? నన్ను అడిగితే వచ్చింది ఎందుకు వచ్చినాం? ఏదో ప్రూవ్ చేయడానికి. సిచ్యువేషన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, సిచ్యువేషన్ని తట్టుకోలేక భయంతో మనం దానికి తల వంచేస్తున్నామా? అంటే ఆ ఓటమి మన వరకు వచ్చే లోపల మనమే ఆ ఓటమికి సరెండర్ అయిపోతున్నామా, అంగీకరించేస్తున్నామా? ఎవరో గట్టిగా మన పైన మాట్లాడుతున్నారు, వాళ్ళు గట్టిగా మాట్లాడుతున్నారు అని చెప్పి వాళ్ళు ఏం చెప్తే అది కరెక్ట్ అయిపోతుందా? మీరు చేయని తప్పుకు కూడా మీరు శిక్షకి అర్హులా? అంటే ఒప్పుకునేస్తారా? మౌనంగా ఉంటే ఒప్పుకున్నట్లే. బలవంతులు, రాబంధువులు, లేకపోతే వాళ్ళకి నోరుంది, వాళ్ళు మాట్లాడుతున్నారు, నాకు లేదు, నేను గమ్మునుంటాను అంటే తప్పు. ఎన్ని రోజులు గమ్మునుంటారు? ఎప్పటి వరకు గమ్మునుంటారు? అదే చెప్తున్నాను కదా. ఆ కొండ చివరి వరకు వెళ్ళాము, ఇంకా ఎదురుగా ముందర లోయ ఉంది, లేదు వెనక్కి తిరిగినామంటే మళ్ళా మనకు అక్కడ దారి ఉంది. నన్ను అడిగితే వెనక్కి తిరిగి ఆ దారిలో మళ్ళీ మనం ప్రయాణం మొదలు పెట్టాలి. మొదలు పెడితేనే లైఫ్కి ఒక అర్థము, మనకంటూ మనకు ఒక గుర్తింపు దొరుకుతాయి. లేదు అనుకుంటే అక్కడికి లైఫ్ అయిపోతుంది. 7 of Wands మనం ఇప్పటి వరకు మాట్లాడినామే నిలబడి పోరాడుతోంది. 4 of Swords ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలంటే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పొందాలనుకున్న ఫ్రీడమ్ని మనం పొందినప్పుడు. 1947లో ఇండియాకి ఫ్రీడమ్ వచ్చింది. 1947లో ఇండియాకి ఫ్రీడమ్ రావడానికి ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎన్ని సంవత్సరాలు మనము బానిసల్లాగా బతికి తిరగబడి ఆ తిరుగుబాటు చర్యలతో మనం మన స్వాతంత్రాన్ని మనం తెచ్చుకున్నాం, పొందినాం. ఎంతమంది స్వాతంత్ర సమర యోధులు వాళ్ళు భయపడకుండా ఎదిరించి మన ప్రాణాలు పోతాయన్నా కానీ వాళ్ళు నిలబడి అట్లాంటి చాలామంది వాళ్ళ లైఫ్స్ని సాక్రిఫైస్ చేస్తే ఈరోజు మనం ఫ్రీడమ్ ఎంజాయ్ చేస్తున్నాం. బార్డర్లో మన కోసం చాలామంది మన దేశాన్ని మనల్ని కాపాడడానికి అక్కడ వాళ్ళు నిద్ర మేల్కొని తిండి సరిగ్గా తినకుండా ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళ ఫ్యామిలీస్ అందరినీ వదిలేసి ఏ నిమిషం ఎలా ఉంటుందో అనే ఒక అన్సర్టెన్ సిచ్యువేషన్లో అయినా కూడా వాళ్ళంత ధైర్యంగా అక్కడ నిలబడుకొని ఎవరి కోసం వాళ్ళు అంత పాటుపడుతున్నారు. మన కోసం మనం మన కోసం పోరాడలేమా కనీసం? ఇక్కడ రికగ్నైజేషన్ అండ్ రివార్డ్ అని ఉంది కదా. ఈ రికగ్నైజేషన్ అండ్ రివార్డ్ ఇది రావాలి అంటే మనం భయంలోంచి బయటికి రావాలి. డిసెప్షన్ అండ్ ఎన్వి. డిసెప్షన్, ఎవరో మోసం చేసినారు. ఎన్వి అంటే మనకి ఎవరిపైన ఈర్ష ఉంది, లేదు ఎవరికో మనపైన ఈర్ష ఉంది. ఇట్లాంటి వాటిలన్నింటినీ దాటి ముందరికి వెళ్తేనే ఈ రికగ్నైజేషన్ అండ్ రివార్డ్ ఉంది. తాళం మన చేతిలోకి వస్తుంది, మనం ముందరికి వెళ్ళగలుగుతున్నాం. ఇతని వెనకాలంతా చీకటి ఉంది కానీ ముందరంతా వెలుగుంది. సేమ్ కార్డ్, ప్లెజర్,
వెనకాలంతా చీకటి ఉంది, ముందరంతా వెలుగు ఉంది. ధైర్యంగా నిల్చుకున్నామంటే ఆ వెలుగు వైపు వెళ్ళగలుగుతాము. 2 of Cups, 10 of Pentacles, 6 of Swords, Judgment. Beautiful cards. King of Swords. చూడండి, 2 of Wands. 2 of Wands అంటే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది. మనకేంటంటే వాండ్స్ అంటే ఫైర్ ఎనర్జీ. మనలో ఆ స్ట్రెంగ్త్ ఉంది, మనలో ఆ శక్తి ఉంది. మెంటల్గా ఫిజికల్గా మనం పోరాడగలుగుతాం. దేంట్లో అయినా కావచ్చు, మన కెరియర్లో కావచ్చు, మన హెల్త్ వైజ్ కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, దేంట్లో అయినా కానీ మనకి ఏదైతే స్టామినా ఉందో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం యూటిలైజ్ చేసుకోకపోతే, మన పొటెన్షియల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకోకపోతే మనం ముందరికి వెళ్ళలేం. నిలబడుకొని ఆలోచిస్తున్నారు. సో ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకొని ముందరికి వెళ్ళినారంటే, మీ పొటెన్షియల్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు యూటిలైజ్ చేసుకోగలిగినారంటే మీకు ప్లెజర్ ఉంది. లైఫ్లో బెస్ట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్లోకి వెళ్ళాలి, దాన్ని నేను మేనిఫెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు తీసుకోబోయే నిర్ణయం మీ పొటెన్షియల్ని డిసైడ్ చేస్తుంది. మీ పొటెన్షియల్ ఏ రేంజ్లో ఉంటే, ఎంత హై పొటెన్షియల్లో మీరు ఉంటే అంత ప్లెజరబుల్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతారు, అంత ఆనందకరమైన జీవితాన్ని మీరు పొందగలుగుతారు. దానికోసం మీరు పోరాడాలి. నిలబడుకుని చూడండి స్ట్రాంగ్గా. ఈమె ఇక్కడ ఎంతమంది ఆయుధాలు ఈమె పైకి వెళ్తున్నా కానీ ఈమె భయపడడం లేదు. ఆమె చేతిలో జస్ట్ కత్తి ఉంది, వీళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి, తుపాకులు ఉన్నాయి, అయినా కానీ ఆమె నిలబడింది. సో మీరు ఎంత స్ట్రాంగ్గా అయితే నిలబడతారో, మీరు దేన్నైతే చేస్తున్నారో లేకపోతే మీరు దేన్నైతే కావాలనుకుంటున్నారో దానికోసం మీరు స్ట్రాంగ్గా నిలబడితే మీకు ఆ వెలుగు ఉంది. ఈ చీకటి నుంచి ఆ వెలుగు వైపు వెళ్తారు. ఎప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు మనం సరెండర్ అవ్వాలి. మనం కోరుకున్న స్వేచ్ఛ మనకి దొరికిన రోజు మనం సరెండర్ అవ్వాలి, మనం రెస్ట్ తీసుకోవాలి. అప్పుడు వరకు మీరు అలుపెరగని యోధుల్లాగా మీరు పోరాడుతూనే ఉండాలి. ఈ పోరాటం సాగుతూనే ఉండాలి. ఆ ఫ్రీడమ్ ఉంది, ఆ రెస్ట్ ఉంది, ఆ సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది లైఫ్లో. ఖచ్చితంగా నేను సాధించాను అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ ట్రాప్డ్ ఇన్ ఫియర్, 2 of Cups. దేని గురించి భయపడుతున్నారు? ఈ భయం దేనివల్ల తెలుసా? మన అనుకున్న వాళ్ళని కోల్పోతామేమో, మన అనుకున్న వాళ్ళు మనల్ని షెడ్గా అనుకుంటారేమో, మన అనుకున్న వాళ్ళు మనకు దూరం అయిపోతారేమో. 2 of Cups అంటే కార్డ్ ఆఫ్ సోల్మేట్స్. సోల్మేట్స్ నీడ్ నాట్ బీ యువర్ వైఫ్, హస్బెండ్, పార్ట్నర్. వీళ్ళే అవ్వని అవసరం లేదు. సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకొని మీకు చాలా ఇష్టమైన వ్యక్తి సోల్మేట్. సో అలాంటి వాళ్ళని నేను కోల్పోతానేమో. తుమ్మితే ఊడిపోయే ముక్కుని ఎంతసేపైనా మనం అది అతికిపించుకోలేము. అట్లా అది తుమ్మితే ఊడిపోతుంది. ఈ రిలేషన్షిప్ నిజంగానే ఇది వీళ్ళు ట్రూ సోల్మేట్స్ అయింటే, వీళ్ళు మీకు ట్రూ ఫ్రెండ్స్ అయినింటే, వీళ్ళు లేకపోతే వీళ్ళు ట్రూ పీపుల్, జెన్యూన్ పీపుల్ అయినింటే, వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ మిమ్మల్ని వదిలి వెళ్ళరు. రిలేషన్షిప్స్ స్పాయిల్ అయిపోతుందేమో, లేకపోతే వీళ్ళు మనల్ని వదిలేస్తారేమో, వీళ్ళు మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటారేమో, తప్పుగా అనుకుంటారేమో, భయపడకండి. మీరు ఆ కోల్పోతామేమో లేకపోతే ఏదన్నా అనుకుంటారేమో అని భయపడుతున్నంతసేపు మనం ఇంకొకరి కింద బానిసలమే. వాళ్ళకు అనుకూలంగా చేయడం, వాళ్ళని మెప్పించడానికి మీరు పీపుల్ ప్లీజింగ్ అనే దాన్ని వదిలేసేయండి ప్లీజ్. మనం మనుషుల్ని ప్లీజ్ చేసుకుంటూ పోతుంటే మనకంటూ మనకు ఒక గుర్తింపు, మనకంటూ మనం ఉండం అక్కడ. మనం జీవోత్సవాల్లాగా బతుకుతూ ఉంటాం. ఎవరి కోసమో బతుకుతున్నాం, మన కోసం బతకట్లేదు. ఎవరి కోసమో బతుకుతున్న లైఫ్ కాదు. మన కోసం మనం బతుకుతేనే అది లైఫ్, దానికి ఒక అర్థము, పరమార్థము. పీపుల్ ప్లీజింగ్ నేచర్ని వదిలేసేయండి. 10 of Pentacles. వాళ్ళ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంది, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, మేము అలా ఉండలేకపోతున్నాం. ఈర్ష్య, ఇంకొకరి పైన ఈర్ష్య లేదు. వాళ్ళందరూ బాగున్నారు, నన్ను మోసం చేసినారు. ఈ ఫీలింగ్, మోసం చేస్తే పోయినారు, ఏం ప్రాబ్లం లేదు. ఒకరు అట్లాంటి వాళ్ళు మోసం చేసేవాళ్ళు పక్కకు పోయినారంటే ఇంకెవరో మంచి వాళ్ళు మన లైఫ్లోకి వస్తున్నారు. సో ఆ మంచి వాళ్ళు వస్తున్నారు, ఆ వచ్చే వాళ్ళతో మనకు ఒక గుర్తింపు,
మనకంటూ ఒక ఆదరణ దొరుకుతుంది. ఇక్కడ చూడండి, పారాచూట్ వేసుకొని జుమ్మని వస్తున్నారు మీకోసమే. ఇక్కడ వీళ్ళని చూసి బాధపడుతున్నారు. ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి దీనంగా ఉంది, ఇక్కడ వీళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారని. ఎవరో వెళ్ళిపోయారు, వెళ్ళిపోతే ఇంకెవరో మంచి వాళ్ళు వస్తారు లైఫ్లోకి. అక్క నేను చాలా ఇష్టపడ్డాను అక్క, నేను అస్సలు వాళ్ళు వెళ్ళిపోయినా కానీ, వాళ్ళు వద్దనుకున్నా కానీ నాకు వాళ్ళే గుర్తొస్తున్నారు అక్క, ప్లీజ్ ఇట్లాంటివి వద్దు. వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారు, మనం కూడా మూవ్ ఆన్ అవుదాం. మన కోసం ఎవరో ఇంకా మంచి వాళ్ళు వస్తున్నారు. వీళ్ళ వల్ల మనకు ఒక రికగ్నైజేషన్, వీళ్ళ వల్ల మనకు ఒక గుర్తింపు, వీళ్ళ వల్ల మనం ఇంకా బెటర్ అవుతున్నాం. లైఫ్లో మనం బెటర్ అవ్వాలి, ఆ బెస్ట్ లైఫ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా మీరు. మీకంటూ మీరు ఒక చాలా మంచి జీవితం కోరుకుంటున్నారు కదా. ఆ మంచి జీవితం కోరుకుంటున్నప్పుడు మనం ఇలాంటి వాటిని అన్నింటినీ వదిలేసేయాలి. ఇక్కడ జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది, రెన్యువల్స్ ఉన్నాయి. ఇక్కడ మార్పు వస్తుంది కాబట్టి యూఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఇక్కడ చూడండి, ఏంజల్ ప్రొటెక్షన్లో ఉన్నారనమాట వీళ్ళు ఇక్కడ. సో కంప్లీట్గా మీరు డెస్టినీని, యూనివర్స్ని నమ్మండి. మనకి కావాలనుకున్నటువన్నీ మనకి బెస్ట్ అవ్వకపోవచ్చు, మనం ఏదైతే కోరుకుంటున్నామో అది మన బెస్ట్ది కాకపోవచ్చు. సో మనకి బెస్ట్ది ఈజ్ ఎట్ టు కమ్, దాన్ని రానివ్వండి. మీరు చాలా తెలివైన వాళ్ళు, ఇక్కడ పుస్తకాలు చదువుతున్నారు కాబట్టి ఇలా ఏదన్నా మంచి పుస్తకాలు చదివి మిమ్మల్ని డైవర్ట్ చేసుకొని జ్ఞానం పెంచుకోండి. అందరూ ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము, మన లైఫ్ మన లైఫ్ని మనం మంచిగా ముందరకు తీసుకొని వెళ్ళాలంటే మన కోసం మనం ఏం చేసుకోవాలి, ఇతరుల కోసం చేయడం ఆపేసి మీకోసం మీరు ఏదైనా చేసుకోండి. దానివల్ల మీకంటూ మీకు ఒక గుర్తింపు, మీకంటూ మీకు ఒక ఎదుగుదల, మీకంటూ మీకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. సో ఈ పైల్లో నేను చెప్తుంది అదే, ఇది చేశారంటే మటుకు సో మీ లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అండ్ రూట్ చక్ర మెడిటేషన్ చేయండి. ఎప్పుడైతే మన మూలాధార చక్ర మనకి బాగా ఒక మంచి బ్యాలెన్స్ లేక వస్తుందో ఇలాంటి భయాలు, అపోహలు ఇవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. అండ్ వేర్ ఈజ్ యువర్ లైఫ్ హెడింగ్ టువర్డ్స్ అంటే యువర్ లైఫ్ ఈజ్ హెడింగ్ టువర్డ్స్ సక్సెస్ అండ్ హ్యాపీనెస్. ఆ ఫ్రీడమ్ వైపు, సక్సెస్ వైపు, ప్లెజర్ వైపు, బెస్ట్ పొటెన్షియల్ వైపు. ఇక్కడ పొటెన్షియల్ అంటే ఇక్కడ వాల్కనిక్ ఎరప్షన్ లాగా చూపించినారు చూడండి, మీలో అంత పవర్ ఉంది. సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఆ విధంగా మీ లైఫ్ వెళ్తుంది, ఆ విధంగా మీ లైఫ్ వెళ్ళాలనుకుంటుంది. కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఈ భయాలతో, ఈ ఈర్ష్యతో మూవ్ ఆన్ అయిపోలేక ఒక దగ్గరే స్టక్ అయిపోయి మీరు దాన్ని మీ చేతులారా మీరు ఆపేస్తున్నారు. సో అది ఒక రిలేషన్షిప్ వల్ల అవ్వచ్చు, లేదు మీకు అసలుకి సాటిస్ఫై కాని జాబ్ వల్ల కావచ్చు. ఈ జాబ్ వదిలేస్తే నాకు ఇంకొక జాబ్ దొరకదేమో, ఈ జాబ్ వదిలేస్తే నేను మళ్ళీ ఏం చేయాలి అనే భయంతో మనకు అసలుకి గుర్తింపు లేని దగ్గర మనల్ని చీదరించుకుంటున్న మనుషుల మధ్యలో మనం ఇంకా బలవంతంగా మనల్ని మనం బాధ పెట్టుకుంటూ మనం పని చేయని అవసరం లేదు. 2 రోజులు కడుపు కాలిందంటే విలువ తెలిసి వచ్చినప్పుడు మనం ఏంటంటే ఆ తపన ఏదైతే ఉంటుందో ఆ తపన మనల్ని ఇంకా ఎదిగేలాగా చేస్తుందన్నమాట. సో నాకు ఎగ్జాక్ట్గా పేరు గుర్తు రావట్లేదు. ఎందుకు వివేకానందుడు ఉన్నారు కదా, ఆయన బ్రహ్మచారి కదా, ఆయనకి ఎవరన్నా ఎదురింట్లో ఒక అమ్మాయి ఉండిందంట. ఆ అమ్మాయి ఈయన్ని ఇష్టపడేది, ఈయనకు కూడా మనసు ఎక్కడ చెలించి ఆ అమ్మాయిని ఇష్టపడతాడు అని చెప్పి ఆయన వెళ్ళి ఒక మంట పైన ఒక పెనుం పెట్టుకొని దానిపైన ఆయన కూర్చునేసాడంట. ఇంకా ఎవరి పైన నా మనసు చలిస్తే నాకు ఈ నొప్పి తెలియాలి, ఈ నొప్పి నాకు గుర్తుండిపోతుంది కదా, అది చిన్న నొప్పి కాదు కదా. కాలుతున్న పెనుం పైన వెళ్ళి కూర్చున్నారు అంటే అది ఎంత బర్న్స్ని క్రియేట్ చేసి ఉంటుంది, అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. సో మనం ఏదైనా ఒకటి సాధించాలి అనుకున్నప్పుడు మనలో పట్టుదల అట్లుండాలి. మనం చలించకూడదు దేనికి కూడా. మనం చలిస్తున్నాము అంటేనే మనం వీక్. ఇంకా మనమే వీక్ అయితే మన వీక్నెస్తో ఇంక అందరూ ఆడుకుంటారు. అప్పుడు ఖచ్చితంగా ఇట్లా బాధపడుతూ ఉండాలి, భయపడుతూ ఉండాలి. ఎందుకంటే మన సీక్రెట్స్, మన వీక్నెసెస్ అన్నీ పక్కన వాళ్ళకి తెలిసిపోయినాయి కదా. వాళ్ళేమో బాగున్నారని చెప్పి మనం ఏమంటే కుళ్ళుకుంటూ ఉంటాము, లేకపోతే వాళ్ళు మనల్ని మోసం చేసేసి వెళ్ళిపోయినారు అని చెప్పి వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం. ఇట్స్ అప్ టు యూ. మీకైతే నేను క్లియర్గా చెప్పానని నాకు అనిపిస్తుంది.
థ్యాంక్స్ అ లాట్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.